ప్రభునందు ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలండి. శుభాలు. దేవుడు మిమ్మను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు విందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఎందుకై? తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. చదవబడిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని వెలుగులో జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడేం రాయబడి ఉందంటే, క్షయమైన ఆహారం కొరకు కష్టపడొద్దు అంటున్నాడు. క్షయమైన ఆహారము కొరకు కష్టపడొద్దు. ఇప్పుడు క్షయము అక్షయము అంటే అర్థం ఏంటంటే, క్షయము అంటే పాడైపోయేది, అక్షయము అంటే పాడవనిది. అర్థమవుతుందమ్మా? క్షయము అంటే పాడైపోయేది. ఈ పాడైపోయే, చెడిపోయే, కాసేపు కూడా నిలవని ఈ ఆహారము కొరకు మీరు కష్టపడొద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి పాస్టర్ గారు, కష్టపడకపోతే ఎలా? శ్రమ పడకపోతే ఎలా? ప్రయాసపడకపోతే ఎలా అని మీరు అడగొచ్చు. కష్టపడొద్దు అంటే ఇక శాంతం కష్టపడొద్దని కాదు. కొంతమంది దానికే అంకితమైపోయి ఉండారు. కొంతమంది ఎలా ఉన్నారు? దానికే అంకితమైపోయి ఉన్నారు. అంటే క్షయమైపోయే ఆహారము కోసం ఇక కష్టపడటమే వాళ్ళ పని. కష్టపడి 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 ప్రయాసపడి ఇక ఇదే వాళ్ళ జీవితం. ఇక వేరే ఆలోచన అంటూ వాళ్ళకి లేనే లేదు. ఇక దాన్ని ఏమంటారు? గొడ్డు చాకిరి అంటారు. ఇక వీళ్ళు పుట్టింది దేనికి అంటే, ఈ క్షయమైపోయే డబ్బు, ఈ క్షయమైపోయే ఆహారము, ఈ క్షయమైపోయే సంపాదన, క్షయమైపోయే భూములు, క్షయమైపోయే ఆస్తులు, క్షయమైపోయే బంగారు, ఇదంతా క్షయమైపోద్ది. ఈ క్షయమైన వాటి కోసము విపరీతముగా కష్టపడుతున్నారు. విపరీతం అంటే విపరీతం ప్రియులారా. ఈ విపరీతముగా కష్టపడటం వలన వాళ్ళ ఆరోగ్యాలు మానసికంగా, శారీరకంగా వాళ్ళు ఎంతగానో కృంగిపోతున్నారు. అదేమో క్షయమైపోయేది. ఇప్పుడు చూడండి, పలావ్, బిర్యానీ చాలా బాగుంటుంది, చాలా తింటుంటే బాగుంటుంది. అట్లా అని అది ఎంత సమయం ఉంటుంది? వండిన తర్వాత ఎంత సమయం ఉంటుంది? ఎంత సమయం అది నిల్వ ఉంటుంది? అది క్షయమైపోద్ది. అవునా కాదా? అది క్షయమైపోద్ది. అలాగే ఈ లోకములో ఆహారం అనేది క్షయమైపోద్ది. ఒకవేళ మనం తిన్నామనుకోండి, తిన్న తర్వాత అదేమైపోద్ది? అది అరిగిపోయి అది బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది. అది క్షయమైపోద్ది. అందుకే క్షయమైన ఆహారము కొరకు
కష్టపడకుడి అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఈనాడు మనుషులు క్షయమైపోయే ఆహారం కోసం విపరీతముగా కష్టపడుతున్నారు. విపరీతముగా. అది అంత క్షేమం కాదు ప్రియులారా. పాత రోజుల్లో మన వాళ్ళు పగలంతా కష్టం చేసి సాయంత్రం 6 గంటలకే వాళ్ళు తృప్తిగా భార్య భర్తలు పిల్లలందరూ అన్నం తినేసి 6:30 కల్లా ఏమ్మా సైలెంట్గా పడుకునేవాళ్ళు. వాళ్ళకేమన్నా జబ్బులుండేయా? ఏ జబ్బులుండేవి కాదు. మళ్ళీ తెల్లారి వాళ్ళకి 4 గంటలకల్లా మెలకు వచ్చేసేది. ఏంటంటే 6 గంటలకే వాళ్ళు పడుకున్నారు కదా. చక్కగా 4 గంటలకి మెలకు వస్తే ఆ వేకువ జామున ఆ గాలి ఆక్సిజన్ ఫుల్గా ఉంటుంది అందులో. వాళ్ళు చక్కగా లేచి అప్పటికప్పుడు ఆ ఇంట్లో లేచి, ఈ ఇంట్లో లేచి, ఎదురింటోళ్ళు లేచి, పక్కింట్లోళ్ళు వాళ్ళు లేచి అందరూ కూడా పనులు చేసుకొని పెందల కడనే పశువుల దగ్గర అక్కడ ఇక్కడ అన్ని పనులు చేసుకుని పొలానికి వెళ్ళి ఆనందంగా ఉండేవాళ్ళు. మళ్ళీ సాయంకాలం అయితే మంచిగా వాళ్ళు నిద్రపోయేవాళ్ళు. ఈ రోజుల్లో మనుషులకి విపరీతమైన కష్టము, శ్రమ, ఒత్తిడి ఎక్కువైపోయింది. క్షయమైన వాటి కోసం విపరీతమైన ఒత్తిడి. దానికి కారణం క్షయమైపోయే వాటి మీద ఆశలు కూడా మనుషులకి ఎక్కువైపోయినాయి. ఏమండి? డిజైర్స్ ఆర్ ద కాజ్ ఆఫ్ పెయిన్ అనే ఒక మాట ఉంది. అంటే నొప్పికి కారణం కోరికలే. నొప్పికి కారణం, బాధలకి కారణం, శ్రమలకి కారణం, ఇబ్బందులకి కారణం కోరికలే. ఆ కోరికలు అనేవి మితిమీరిపోవటం వలన వాటిని తీర్చుకోవడం కోసం మనుషులు విపరీతంగా కష్టపడుతున్నారు. అందుకనే యేసు ప్రభువారు ఏమంటున్నాడంటే క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి అంటున్నాడు. అసలు పైన మాట చదివితే మీకు అర్థమవుతుంది. పైన వచనం 26వ వచనం. యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే. దేవుడికి కూడా బాగా అర్థమైపోయింది ప్రియులారా. అవును కదన్నా? యేసయ్యకు కూడా బాగా అర్థమైపోయింది వీళ్ళంతా ఎందుకు నన్ను వెంబడిస్తున్నారని. ఇప్పుడు మన గురించి కూడా యేసయ్యకి బాగా తెలుసు. ఎందుకని? మన గురించి కూడా వాళ్ళకి యేసయ్యకి బాగా తెలుసు. ఎందుకంటే ఎంతసేపు మనం అయ్యా నాకు అది సహాయం చేయి, ఇది సహాయం చేయి, అది మేలు చేయి, ఇది మేలు చేయి, అలా చేయి, ఇలా చేయి, నన్ను అట్ట అభివృద్ధి చేయి, ఎలా అభివృద్ధి చేయి, నన్ను ఎలా దీవించు, అలా దీవించు, అలా కాపాడు, ఇదిగో అక్కడ పోతున్నా నాకు తోడుగా ఉండు, ఇక్కడికి వెళ్తున్నా నాకు సహాయం చేయి అని ఇదే పని. దీనికోసమే దేవుణ్ణి వెంబడిస్తున్నారు. అక్కడున్న వాళ్ళంట రొట్టెల కోసం యేసయ్యని వెంబడించారంట. హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడ రొట్టెలే కదా. ఇప్పుడు అక్కడ 5 రొట్టెలు 2 చేపల్ని యేసయ్య 5,000 మందికి పెట్టాడు కదా. ఇక అది చూశారన్నా, ఇక యేసయ్యని వెంబడించడం మొదలు పెట్టారు. ఎందుకంటే ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏదో ఒక అద్భుతం చేయడం. ఏమంటే అక్కడ ద్రాక్షరసం అయిపోయింది, ద్రాక్షరసం నీళ్లను కూడా ప్రభువు చెప్పండి ద్రాక్షరసంగా మార్చాడు. అంటే ప్రభుతో ఉంటే ద్రాక్షరసానికి కొదువు లేదు, రొట్టెలకి కొదువు లేదు, దేనికి కొదువు లేదని. అందుకే మన ప్రభు ఏమంటున్నాడు, యేసు అనమ్మ వాళ్ళు ఇంకోసారి చదవండి. యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని ఆ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా ప్రియ దేవుని బిడ్డ. అంటే ఒకసారి ఆలోచించండి, వాళ్ళ యొక్క మనస్సు ఏ రీతిగా ఉందో, వాళ్ళ ఉద్దేశాలు ఏ రీతిగా ఉన్నాయో ఈ రోజుల్లో కూడా దయచేసి ఆలకించండి. మనం కొత్తల్లో మన తెలియదు, అయ్యా ప్రభు మేలు చేస్తాడని ఆయన దగ్గరికి వచ్చాం, మంచిదే.
ప్రభు రోగం బాగు చేస్తాడని ఆయన దగ్గరికి వచ్చాం, మంచిదే. ప్రభు ఈ కార్యం చేస్తాడని ఆయన దగ్గరికి వచ్చాం, మంచిదే. ప్రభు ఆదుకుంటాడని ఆయన దగ్గరికి వచ్చాం, మంచిదే. కానీ మీరు వినగా, వాక్యాన్ని వినగా 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 దేవునిలో ఎదగ్గా 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 మీకు ఎలాంటి విశ్వాసం రావాలంటే, నా ప్రభు ప్రేమను నేను ఎన్నటికి విడిచిపెట్టను. హల్లెలూయా చెప్పండి. నాకు మేలు జరిగినా చెప్పండి జరగకపోయినా, నాకు స్వస్థత వచ్చినా రాకపోయినా, నాకు ఏమండి దీవెన వచ్చినా రాకపోయినా, నేను ఈ స్థితిలో ఉన్నా ఇంతకంటే కిందకి వెళ్ళిపోయినా, నేను నా దేవుణ్ణి మాత్రం నేను వదలను. ఎందుకంటే నా దేవుడు నాకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవాన్ని ఇస్తాడు, పరలోక రాజ్యాన్ని ఇస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు. నా ఆత్మ పరలోకంలో నిత్యము దేవునితో ఉంటుంది. యుగ యుగాలు దేవునితో నేను ఉంటాను. దానికోసమే, ఆ అక్షయమైన ఆశీర్వాదం కోసం మళ్ళీ నేను ఐ విల్ రిపీట్ మై వర్డ్, అక్షయమైన ఆశీర్వాదం కోసం నేను నా దేవుణ్ణి వెంబడిస్తాను. ఆమేన్ చెప్పండి. క్షయమైపోయిన ఆహారం, క్షయమైపోయిన ఆశీర్వాదాలు, క్షయమైపోయే దీవెనలు. ఇప్పుడు బాగా దీవించబడిన వ్యక్తి, బాగా ఆశీర్వదించబడిన వ్యక్తి, బాగా ఎంతో కోట్లాది రూపాయలు వెనకేసిన వ్యక్తి, ఆ వ్యక్తి ఇక లాస్ట్ స్థితిలో ఇక అతను ఆయాసముతో బాధపడుతూ గాలి కూడా పీల్చలేని స్థితిలో, బాగా అర్థం చేసుకోండి, గాలి కూడా పీల్చలేని స్థితిలో రొప్పుతూ ఆయాసముతో, అది చాలా భయంకరమైన జబ్బు అండి. ఆయాసం అనేది భయంకరమైన జబ్బు. అది ఆయాసముతో బాధపడుతూ గాలి పీల్చలేని స్థితిలో అలా ఉన్నాడు అనుకోండి. అతను కోట్లాది రూపాయలు వెనకేసిన గొప్ప సక్సెస్ఫుల్ మ్యాన్ అతను. అటువంటి వ్యక్తి కాడికి పోయి, ఓ పెద్దాయనా ఎలా ఉన్నావు, నీ జీవితం తృప్తిగా అంతా బాగుందా, నీ యొక్క జీవితం అంతా హ్యాపీగా ఉందా అని అడిగితే అతనేం చెప్తాడు? ఏమి హ్యాపీ ఏమి లేయా, నా పని అయిపోయింది అంటాడా అనడా? అయ్యా ఏమి డబ్బులేయా, ఏమి ఇది లేయా, నా పని అయిపోయిందయ్యా అని అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గ్రహించుకోండి. ఈ క్షయమైపోయిన వాటి కోసం అంకితమైపోయినట్టుగా ప్రయాసపడమాకండి. కష్టపడాలి, ఆహారం కోసం శ్రమ పడాలి, ఉద్యోగం చేయాలి, తగువైన వ్యాపారం చేయాలి, తగువైన పని చేసుకోవాలి, మన భార్య బిడ్డలను పోషించుకోవాలి, తప్పు లేదు. ఇక జీవితమే దీనికోసం అన్నట్టుగా అంకితమైపోతే అది క్షేమం కాదు ప్రియులారా. దయచేసి నా మాటలు మీ చెవుల్లో కాదు, మీ హృదయంలోకి పోనించండి. కొంతమంది బ్రతుకే ఇక నేను బతికేది దీనికోసం అన్నట్టుగా వాళ్ళు బ్రతుకుతా ఉన్నారు. ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు, ఇది క్షయమైపోయేవి, ఇవన్నీ పాడైపోయేవి, ఎక్కువ కాలం నిలవు, మనమే నిలవు. కాబట్టి వీటి కోసం అధిక ప్రయాస అనవసరం. హల్లెలూయా చెప్పండి. అస్సలు ప్రయాస పడకపోతే ఎట్లా? మినిమం ఉండాలి, మాక్సిమం. అతి వెళ్ళిపోతున్నారు ప్రియులారా. అతి ఎందుకండి? ఎందుకు అంత అతి దేనికి? ఇక్కడే ఒక 100 ఏళ్ళు 1000 ఏళ్ళు ఉన్నట్టుగా అంత దేనికండి? అందుకే యేసు ప్రభువు అన్నాడు, క్షయమైపోయిన ఆహారం కోసం మీరు కష్టపడొద్దు. అక్కడ ఆహారం అన్న దగ్గర ఆశీర్వాదం పెట్టుకోండి, ఆస్తులు పెట్టుకోండి, ఆనందాలు పెట్టుకోండి. క్షయమైపోయే ఆనందాలు,
మా వాళ్ళందరూ వచ్చేసారు, మేము ఇదిగో పలానా దగ్గరికి వెళ్ళిపోయినాము, అక్కడ భలే ఆనందించాము. మరి దేవుడు, ఆయన సన్నిధి, ఆయన ప్రార్థన, ప్రియ దేవుని బిడ్డలారా, మరి అక్కడికి వెళ్ళి అందరూ ఆనందించారు. ఆ ఆనందం ఎప్పుడు ఉంటుందా? ఆ ఆనందం ఎప్పుడు ఉంటుందా? ఆనందం ఎప్పుడు ఉండే పని అయితే మీరు ఎప్పుడు బాగుండాలి కదా. మరి మీలో ఇప్పుడు కలహాలు ఎందుకు వచ్చినాయి, కలతలు ఎందుకు వచ్చినాయి? అప్పుడు ఆనందంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు కలహించుకుంటున్నారు అంటే, ఈ ఆనందాలు క్షయమైపోయే ఆనందాలు, ఈ ఆశీర్వాదాలు క్షయమైపోయే ఆశీర్వాదాలు, ఈ ఆస్తులు క్షయమైపోయే ఆస్తులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా జరగరాంది ఒకటి జరిగితే వరుస పెట్టి అమ్మొద్దా? వరుస పెట్టి అమ్మొద్దా? జరగరాంది ఒకటి జరిగితే నిలవన మనిషిని పోగొట్టుకోలేం కదా. ఏదైనా తెగబడి అమ్మి బాగు చేయించుకోవాలి కదా. ఈనాడు మనుషులు జబ్బులకు భయపడటంలే, డాక్టర్లకు భయపడుతున్నారు. జబ్బుకు భయపడటంలే. ఈ జబ్బు వస్తే ఎక్కడికి పోవాలి, ఈ యొక్క వ్యాధి వచ్చింది ఎక్కడికి పోవాలి, అక్కడ పోతే అన్ని లక్షలు అవుద్ది, ఇక్కడ పోతే ఇన్ని లక్షలు అవుద్ది, ఇక్కడ పోతే ఇన్ని లక్షలు అవుద్ది అంటే అంత డబ్బే. అప్పుడు అన్ని కరిగిపోతాయి ప్రియులారా. అందుకే క్షయమైపోయే ఆస్తులు, ఆశీర్వాదాలు, ఆనందాలు, ఆహారాలు, వీటి కోసం కష్టపడొద్దు. కష్టపడొద్దు. మినిమం చేయండి, మినిమం చేయండి. మ్యాక్సిమం అతి ఇక అదే ఇక నిద్రపోతున్నా నిద్రలేస్తున్నది ఎందుకండి? దేనికండి ప్రియులారా? అంత అవసరం లేదండి, అంత అవసరం లేదు. అందుకనే క్షయమైపోయిన వాటి కోసం మీరు కష్టపడకూడదు, కానీ నిత్య జీవము కలుగ చేయు. నిత్య జీవము, నిత్య జీవము మీకు తెలుగు అర్థం కాదు. నిత్య జీవం అంటే ఎవర్ లాస్టింగ్ లైఫ్, అంటే నిత్యము జీవముతో ఉండే కృప, నిత్యము బ్రతికుండే భాగ్యము. ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము నీవు బ్రతికుండే సజీవుడుగా, నిత్యము సజీవుడుగా ఉండే కృప ఎంత గొప్ప భాగ్యం అండి. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. ఇప్పుడు అయ్యా ఆ మొక్క ఆకు గనక మనం తింటే ఎప్పుడు బతుకుంటామంటే, ఈ జనాలు ఏం చేస్తారమ్మా? జనాలు ఏం చేస్తారు? అది హిమాలయ పర్వతాలు ఉన్న పోతారా పోరా, అది ఎక్కడున్నా వెళ్తారా వెళ్ళరా? ఎందుకంటే నిత్యం బతుకుంటావయ్యా, మనకు మరణమే రాదంటే ఇక దానికోసం ఇక జనాలు. యేసు 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచితే మీకు నిత్య జీవం ఇస్తానన్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచితే మీకు నిత్య జీవం ఇస్తానన్నాడు. కానీ ఇది ప్రజలకి గ్రహించటంలే, గ్రహింపు లేదు. ఆడేదైనా ఆకులు ఉన్నాయి, ఏడేదైనా ఫలాలు ఉన్నాయి, ఆడ అది ఉంది ఇది ఉందంటే అని గనకంటే అక్కడికి వెళ్ళిపోతారు. యేసు ప్రభు చెప్పిన మాట మీద నమ్మకం లేదు. నా యందు విశ్వాసం ఉంచితే మీకు నిత్య జీవాన్ని ఇస్తా, మీకు నిత్యము బ్రతికుండే భాగ్యం ఇస్తా. కాబట్టి ఇక్కడేం రాయబడి ఉందంటే, నిత్య జీవమునిచ్చు అక్షయమైన ఆశీర్వాదము కొరకు కష్టపడండి. హల్లెలూయా చెప్పండి. నిత్య జీవమునిచ్చు అక్షయమైన ఆహారము, అక్షయమైన ఆశీర్వాదము, దానికోసం మీరు కష్టపడండి, దానికోసం మీరు ప్రయాసపడండి, దానికోసం మీరు ప్రభువుని వెతకండి. ఎందుకంటే ఆయన్ని వెంబడిస్తున్న శిష్యులతో దేవుడి మాట మాట్లాడుతున్నాడు. ఏమని? అయ్యా మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏదో రొట్టెల కోసమే నన్ను వెంబడిస్తున్నట్టుంది అన్నాడు. ఆ మాట అన్న చదివాడుగా. మిమ్మల్ని చూస్తుంటే నాకు రొట్టెల కోసం, ఆహారం కోసం నన్ను వెంబడిస్తున్నట్టుంది. అలా కాదు, నిత్య జీవము కలుగ చేయు. ఏమండి? నిత్య జీవము కలుగ చేయు అక్షయమైన ఆహారం కోసం, దానికోసం మీరు వెంబడించండి అయ్యా, దానికోసం ప్రయాసపడండి అయ్యా.
అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా చెప్పండి. నేటి దినాల్లో కూడా ప్రజలు ఎలా ఉన్నారన్న, ఏదైనా మేలు జరిగిద్దేమో, ఏదైనా కార్యం జరగద్దేమో, ఏదైనా ప్రభు దీవెనిస్తాడేమో, ఏదైనా ప్రభు మనకి సహాయం చేస్తాడు. మంచిదే, ఆయన దేవుడు కాబట్టి, మనం మనుషులం కాబట్టి ఆయన సహాయం కోరుకోవటం మంచిది. ఇక దానికోసమేనా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక దానికోసమేనా? సహాయాల కోసం, భూ సంబంధమైన భౌతిక సంబంధమైన మేలుల కోసమేనా? ఇది ఎంతకాలం ఉంటుంది ప్రియులారా? ఇది ఎంతకాలం ఉంటుంది? మనం ఎంతకాలం ఉంటాము? ఆలోచించండి. వయసు పరిగెస్తా ఉంది, కాలచక్రం త్వరగా చెప్పండి, త్వరగా తిరిగిపోతా ఉంది, సమయం గతించిపోతా ఉంది. మనిషి ఆయుష్ 70 సంవత్సరాలు. 70 బైబిల్లో ఉన్న పదం అది. అధిక బలం ఉంటే మీరు లెక్కేసుకోండి. ఇప్పుడు మనకి ఎంత ఉంది, ఇంకా మనం ఎంత ఉంటాము? మనిషి ఆయుష్ 70, అధిక బలం ఉంటే 80. కాబట్టి మనకు ఇప్పుడు ఎంత ఉంది? రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత? దేవుడు స్తోత్రం, హల్లెలూయా. బ్యాలెన్స్ ఎంత మిగిలింది ఇంకా? కాబట్టి మనం ఇంత మాత్రం ఈ జీవితం ఇప్పటికే వ్యర్థంగా చాలా ఖర్చు పెట్టేశామండి. వ్యర్థంగా చాలా ఖర్చు పెట్టాం. వాటికి వీటికని చాలా ఖర్చు పెట్టేసి, ఏం ఖర్చు పెట్టామన్న? డబ్బులు కాదన్నా, సమయం. స్తోత్రం చెప్పండి గట్టిగా. డబ్బుల గురించి కాదు. ఇప్పటికే మనం ఎంత ఖర్చు పెట్టేశాం? చాలా ఖర్చు పెట్టాం. ఏం ఖర్చు పెట్టాం? సమయం అక్క. సమయం. పోయిన సమయం వస్తుందా? రాదు కదా ప్రియులారా. అందుకే నా ప్రియమైన అన్నలు, అక్కలు, దయచేసి ఆలకించండి. అక్షయమైన ఆశీర్వాదం దేవుని కాడుంది. అక్షయమైన దీవెనలు యేసయ్య దగ్గర ఉన్నాయి. అక్షయమైన ధనము యేసయ్య దగ్గర ఉంది. ఏందది? ధనము. హల్లెలూయా చెప్పండి. ఏదంటది? అక్షయమైన ధనము దేవుని దగ్గర ఉంది. అక్షయమైన ఐశ్వర్యం దేవుని దగ్గర ఉంది. దానికోసం మనం ప్రయాసపడాల. బాగా అవుతుంది, బాగా అయిపోద్ది. స్వస్థత వస్తుంది, రాకపోద్ది. మేలు జరుగుతుంది, జరగకపోద్ది. విశ్వాసములో ఉన్నత స్థాయికి పోవాలి. హల్లెలూయా చెప్పండి. దేనిలో పోవాలి మనం? చెప్పండి. విశ్వాసంలో ఉన్నత స్థాయికి. ఇప్పుడు వాళ్ళు షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే 3 యవనస్తులు విశ్వాసంలో ఉన్నత స్థాయికి పోయారా లేదా? వాళ్ళు ఏమన్నారు? మా దేవుడు మమ్మల్ని రక్షించినా సరే, రక్షించకపోయినా వదిలేసినా సరే. చూడండి ప్రియులారా, అది పీక్ లెవెల్ అన్నమాట. అది విశ్వాసంలో ఉన్నతమైన స్థాయి. అది మా దేవుడు మమ్మల్ని రక్షించినా సరే, రక్షించకపోయినా సరే, మేం మాత్రం మీరు నిలబెట్టిన ఆ విగ్రహానికి మొక్కము. అంటే విశ్వాసంలో ఏ స్థాయిలో ఉన్నారు వాళ్ళు? రొట్టెల కోసం, ఆహారం కోసం, మేలుల కోసం దేవుణ్ణి వెంబడించడం. మొదట్లో అంటే తెలియదు కాబట్టి ఏదో ప్రభు అయ్యా మాకు ఇబ్బందిలో ఉన్నాం, ఆయన దగ్గరికి వచ్చాం, ప్రార్థన చేయండి అయ్య గారు, మేము ప్రార్థన చేస్తాం, దేవుడు మేలు చేస్తాడు. ఇక ఇదే పని ఎప్పుడు మేలుల కోసమే, ఆశీర్వాదాల కోసమే, దీవెనల కోసమేనా? యోబు విశ్వాసం చూడండి. యోబు విశ్వాసము భార్యతో ఏమన్నాడు? ఓ మూర్ఖురాలా, దేవుని కాడి నుంచి మేలులేనా, కీడు అనుభవించొద్దా అన్నాడా లేదా? స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు అన్నీ తెలుసు కానీ మర్చిపోతారు మీరు. అన్నీ తెలుసు మీకు. యోబు ఏమన్నాడండి? మూర్ఖురాల్లాగా నువ్వు మాట్లాడుతున్నావు, దేవుని దగ్గర నుంచి మేలు లేని అనుభవించేది కీడొద్దా?
ఏంది నువ్వు ఇట్ట మాట్లాడుతున్నావు అని భార్యను గద్దిస్తున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైతే అది అవుని, యేసయ్యే మన దేవుడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏదైతే అది అవుని, యేసయ్య మన రక్షకుడు. ఆమేన్ చెప్పండి. అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి, అటువంటి ఆత్మీయ ధైర్యాన్ని కలిగి ఉండాలి, అటువంటి విశ్వాసములో ఉన్నత స్థాయికి మనం ఎదగాలి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, క్షయమైపోయే ఆశీర్వాదాల కోసం మీరు కష్టపడొద్దు. క్షయమైపోయే దీవెనల కోసం మీరు శ్రమపడొద్దు. నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారము కోసం మీరు కష్టపడు. ఇప్పుడు ప్లీజ్ అక్షయమైన ఆహారం అంటే ఏంది? మొట్టమొదటి చెప్పాలంటే దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా చెప్పండి. అంటే నిత్య జీవము కలుగజేసే అక్షయమైన ఆహారము దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యం వినేదానికి మీరు కష్టపడి ప్రయాసపడి మీరు ఎంతో శ్రద్ధపడి దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా చెప్పండి. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారం దేవుని ఉపదేశం, దేవుని వాక్యం. ఇది ఈ అక్షయమైన ఆహారం అంటే ఈ దేవుని వాక్యం కోసం మీరు కష్టపడండి, ప్రయాసపడండి, పరిగెత్తండి, శ్రమ పడండి. దేవుని బిడ్డలారా, ఈ అక్షయమైన ఆహారం ఈరోజు లైవ్ లో కూడా దొరుకుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ మధ్యన ఒక చెల్లిని, ఏమ్మా అన్నా రాలేకపోతున్నాం, లైవ్ లో మాత్రం మొత్తం వింటున్నాం అంటున్నారు. రాలేకపోతున్నాం అన్నా, లైవ్ లో మాత్రం పూర్తిగా వింటున్నాం అంటున్నారు. ఒక్కసారి నేను మిమ్మల్ని అడుగుతున్న, ప్రేమతో 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 దైవజనుడు ప్రేమతో గద్దించాలి. హల్లెలూయా చెప్పండి. హన్నా అనే ఒక ఆమె బైబిల్లో ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? ఈ హన్నా అనే ఆమెకి ఒక కొరత ఉంది. ఆ కొరత ఏంటంటే పిల్లలు లేరు. ఆమెకి గర్భఫలం లేదు ఆమెకి. అప్పుడు ఆమె దేవునికి ప్రార్థన చేసుకుంటుంది. ఇంట్లో ప్రార్థన చేసుకుంటా ఉంది. ఆమె చాలా అవమానాలు గుండా పోతుంది. ఎందుకంటే ఆమె భర్తకి ఇంకొక భార్య కూడా ఉంది. ఆమె భర్తకి ఇద్దరు భార్యలైతే ఈ హన్నానే మొదట ఆమె. ఇంకొక భార్యకి పిల్లలు పుట్టేశారు. ఇది చాలా బాధ. ఇది అవును కాదా? మనం పాస్ అవ్వకపోయిన ఇబ్బందికి పక్కనోడు పాస్ అయితే ఇక అది చెప్పలేనంత బాధ అది. అంటే మనం ఫెయిల్ అయ్యాం కాబట్టి అందరూ ఫెయిల్ అయిపోవాలా. ఇప్పుడు ఇక అది చెప్పలేనంత బాధపడతా ఉంది ఆమె. కాబట్టి ఏం చేస్తున్నాం? బాధ అంతా ప్రార్థన చేసుకుంటా ఉంది. అయితే ఒకరోజు దేవాలయములో, అంటే ఇప్పుడు ఇలాంటి మందిరంలో ఒక ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. అప్పుడు ఆమె భర్తను అడిగింది, అయ్యా పోదామయ్యా, ప్రత్యేక ప్రార్థనలు అంటే మనం పోదామయ్యా అనింది. సరే అమ్మా అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళాడు. అప్పుడు ఆమె ఏం చేసింది? అక్కడ పోవటం తిన్నగా మందిరంలోకి వచ్చి అటు మూలను కూర్చుని ఏడుచుకుంటా ప్రార్థన చేసుకుంటుంది. హల్లెలూయా చెప్పండి. ఆమె ఎప్పుడైతే దేవుడు మందిరంలోకి వచ్చి ఏడుచుకుంటా ప్రార్థన చేస్తుందో దేవుడు ఆమెను దర్శించాడు. ఆమెను చెప్పండి గట్టిగా. మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆమెను, ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆమె ఇంటికాడ ప్రార్థన ఆమె చేయలేదా? ప్రార్థన చేయకుండా ఉండే మనిషి కాదు కదా, ఎంత బాధలో ఉన్న మనిషి కదా.
మరి ఇంటికాడే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎందుకు ఆమెను దర్శించలేదు? అమ్మా వాడమ్మా, ఇంటికాడ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఆమెని దర్శించలా. అదే మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే, ఆలోచించండి ప్రియులారా, లైవ్లో వినటం తప్పు కాదు, కానీ మందిరంలోకి వచ్చి స్తుతించడం దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీ పాదములు ఎక్కడెక్కడికో పోతున్నాయి. మందిరంలోకి వచ్చేదానికి నీ పాదాలకి తీరిక లేదా? మందిరంలోకి వచ్చేదానికి నీకు సమయం లేదా? దేవుణ్ణి నువ్వు దర్శిస్తే ఆయన నిన్ను చెప్పండి దర్శిస్తాడు. దేవుణ్ణి నువ్వు దర్శిస్తే ఆయన నిన్ను దర్శిస్తాడు. ఈ హన్నా అనే ఆమె ఇంటికాడ ఎంత ఏడిచినా, ఎంత మొర్ర పెట్టినా దేవుడు ఆమె మొర్ర వినలా, దేవుడు ఆమెను దర్శించలా. ఎప్పుడైతే మందిరంలోకి వచ్చి ప్రార్థిస్తుందో దేవుడు ఆమెను దర్శించాడు, మొర్ర విని ఆమెకి వెంటనే జవాబిచ్చాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనం అక్షయమైన ఆహారం మందిరంలో ఉంది. అక్షయమైన ఆహారం అంటే దేవుని ఉపదేశం మందిరంలో ఉంది. ఇది నిత్య జీవం ఇస్తుంది. ఈ నిత్య జీవమునిచ్చు అక్షయమైన ఆహారము, అక్షయమైన ఆశీర్వాదం, అక్షయమైన దీవెనలు, అక్షయమైన ధనం కోసం మనం ఏం చేయాలా? కష్టపడాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా ఫ్రీగా దొరికితే దాని విలువ చెప్పండి తెలీదు. ఫ్రీగా దొరికితే విలువ తెలీదు. ఒక ఆయన కేజీ స్వీట్లు తెచ్చాడు, పడేసాడు అనుకో, దాని విలువ. నువ్వు పోయి కేజీ స్వీట్లు కొనుక్కొచ్చుకుంటే మూత పెట్టి మరీ జాగ్రత్తగా తింటావు. వేరే వాళ్ళు ఇస్తే ఉంటేలే తింటాంలే. కాబట్టి దయచేసి ఆలకించండి. ఈరోజు మందిరం ఉంది, సేవ ఉంది, దైవజనుడు ఉన్నాడు, వాక్యం బోధించబడుతుంది. ఇదిగో కరెక్ట్గా 3 ఏళ్ల క్రితం కరోనా వచ్చినప్పుడు మందిరం లేదు, తలుపులేసి పెట్టున్నారు. తలుపులు తీస్తే పోలీసు వాళ్ళు ఆపారు. అవునా కాదా? వాళ్ళ దృష్టి అంతా మందిరాలంక, లేకుంటే ఎందుకంటే జనాభా ఎక్కడ కూడుకుంటే అక్కడ వాళ్ళు జాగ్రత్త పడాలి కదా. మందిరాల దగ్గర ఏమండి, ఇంకా వేరే వేరే జనాలు సమకూడే కళ్యాణ మండపాల కాడ అక్కడ ఇక్కడ వాళ్ళు ప్రత్యేకమైన నిఘా. కాబట్టి 3 సంవత్సరాల క్రితం కరోనా టైంలో మందిరం లేదు, ఏమీ లేదు, ఆరాధన లేదు, ఏమీ లేదు. మాకు అదే బాగుందంటారా? కొంతమందికి అదే బాగుందేమో. మంచిది కాదు, మంచిది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఈరోజు మందిరం ఉంది, సేవకుడు ఉన్నాడు, పరిచర్య ఉంది. దీన్ని నిర్లక్ష్యం మనము చేయకూడదు. ఇది అక్షయమైన ధనం, ఇది అక్షయమైన ఆహారం, ఇది అక్షయమైన ఆశీర్వాదం. అక్షయమైందంటే చెడిపోదు, పాడైపోదు, పతనమవదు, అది నిత్యం అలాగుంటది. ఈ అక్షయమైన ఆశీర్వాదం ఎంత దీవెనిస్తుందంటే నిత్య జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా చెప్పండి. ఒక ధనవంతుడైన యవనస్తుడు యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలని అడిగాడు. అతను శ్రీమంతుడు, పొలాలు స్థలాలు, గొప్ప ఐశ్వర్యం కలిగిన వాడు. కానీ అతను కోరిక నిత్య జీవం పొందాలి. ఎందుకంటే మరణ భయం, ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలియదు కదా, కాబట్టి నాకు నిత్య జీవం కావాలా, నిత్య జీవం కావాలా. ఈ రోజుల్లో అలాంటి నిత్య జీవము నీకు కావాలంటే, పరలోక రాజ్యము నీకు కావాలంటే, దేవునితో యుగయుగాలుండే భాగ్యము నీకు కావాలంటే, నీ ఆత్మ క్షేమాభివృద్ధి పొందాలంటే, నీ ఆత్మ నీ దేహములోంచి వెళ్ళిపోయిన తర్వాత అది పరలోకానికి, దేవుని గుమ్మము దాటి దేవదూతల దగ్గరికి, పరిశుద్ధుల మధ్యకు, భక్తుల మధ్యకు వెళ్ళి యుగయుగాలు దేవునితో గడపాలంటే అక్షయమైన ఆశీర్వాదం కోసం నీవు కష్టపడాలి. హల్లెలూయా. ఆదివారం వచ్చిందని కేజీ మాంసం తెచ్చుకొని, 1 కేజీ చేపలు తెచ్చుకొని
ఇది సాలని ఇంకో కేజీ రొయ్యలు తెచ్చుకొని రకరకాలుగా వండుకొని తిని హ్యాపీగా ఆనందించడం కాదు. నిత్య జీవం కావాలి, పరలోక రాజ్యము కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు అధిక భోజన ప్రియుడవైతే నీ నోటికి కత్తి అడ్డం పెట్టుకో అన్నాడు. హల్లెలూయా చెప్పండి. అధిక భోజన ప్రియుడివి కావద్దు అన్నాడు. మీకు తెలుసా, ఈ సమాజంలో బాగా డబ్బున్న వాళ్ళు 100% మంది రాత్రిపూట అన్నం తింటంలా. అవునా కాదా? అన్నం తింటే చచ్చిపోతారని వాళ్ళ భయం. వాళ్ళకి అన్నం తింటే వాళ్ళు చచ్చిపోతారని. 100% డబ్బున్న మొత్తం రోడ్డు పక్కనున్నే గిరిజనుడు కడుపు నిండా కూడి తిని వాడిని నిద్రపోతున్నాడు. వాడు డబ్బులు బాగా వేల వందలు ఏమండి లక్షలు కోట్లు ఉన్న వాళ్ళు రాత్రి అయితే అన్నం తింటోలే. ఏదో ఒక దోశో ఒక చపాతీ. వాళ్ళు మరీ ఘోరం. ఎన్ని తింటున్నావు ఆ దోశలు? అయ్యా ఒక 5-6 ఇకేందుకు అన్నం తినకూడదా? 2 తినవా నువ్వా? అయ్యా 2 తింటే నిద్రెట్ట వస్తుంది, ఇక అట్టే ఉండు అంటే. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. అక్రమంగా డబ్బును ఆర్జిస్తే తినేదానికి లేకుండా దేవుడు చేస్తాడు. ఒక భార్యతో చక్కగా కాపురం చేసి ఆరోగ్యం బాగుంటది, అది ఇది అది అని అక్రమంగా పోతా ఉంటే ఒంట్లోని దేవుడు జబ్బు పెడతాడు. అక్రమమైన సంపాదనని అన్యాయంగా అక్రమంగా పోతా ఉంటే, అన్యాయంగా పోతా ఉంటే దేవుడు చేయాల్సిన పనులు దేవుడు చేస్తాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, అక్షయమైన ఆశీర్వాదం కోసం కష్టపడండి. చెవులు పనిచేస్తుంటే బాగా వినండి. అక్షయమైన ఆశీర్వాదం కోసం కష్టపడండి. అక్షయమైన ఆహారం కోసం, అక్షయమైన ఆశీర్వాదం కోసం, అక్షయమైన దీవెనల కోసం, అక్షయమైన ధనము కోసం మీరు కష్టపడండి. దానికోసం ప్రభువుని వెంబడించండి, దానికోసం ప్రభువుని వెతకండి. ఈ అక్షయమైన ఆశీర్వాదం ఎంత ఆశీర్వాదాన్ని ఇస్తుందంటే నిత్య జీవాన్ని ఇచ్చేస్తుంది. హల్లెలూయా చెప్పండి. పరలోక రాజ్యం ఇస్తుంది. హల్లెలూయా చెప్పండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్షయమైపోయే ఆహారం కోసం, క్షయమైపోయే ఆస్తుల కోసం, క్షయమైపోయే ఆశీర్వాదాల కోసం అంత ప్రయాస అవసరం లేదండి. మినిమం కావాలి. మనం దొంగతనం చేయకూడదు. ఎవరి సొత్తు మనం దోచుకోకూడదు. కాబట్టి మినిమం మీరు కష్టపడండి. ఆదివారము కూడా, పరిశుద్ధ దినము కూడా, దేవునికి ఇవ్వాల్సిన సమయం కూడా, మొత్తానికి మొత్తం నువ్వు నీ జీవితమేకి అంకితం చేస్తే దేవుడు మెచ్చడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా మీ జీవితాలు మీరు కట్టుకొని అక్షయమైన దీవెనల కోసం ప్రయాసపడతారని నేను నమ్ముతూ ఈ మాటల్ని ముగిస్తున్నా. దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు ధ్యానించండి. ప్రియులారా. 2 minutes we will close it. 2 నిమిషాల్లో మనము ముగించుకోబోతున్నాం. దేవుడి రోజు నీతో ఏం మాట్లాడాడు? క్షయమైపోయే ఆహారము, క్షయమైపోయే ఆశీర్వాదం, క్షయమైపోయే దీవెనల కోసం శ్రమ పడద్దు. నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆశీర్వాదం, అక్షయమైన దీవెనలు, అక్షయమైన ఆశీర్వాదాల కోసం కష్టపడు, పరిగెత్తు, ప్రభువుని వెంబడించు. ఆనాడు ఆ శిష్యులందరూ రొట్టెల కోసం, ద్రాక్షరసం కోసం ప్రభువుని వెంబడించారు.
ప్రభువే చెప్పాడు, మీరు రొట్టెల కోసం నన్ను వెంబడిస్తున్నారు. ఈనాడు కూడా ప్రజలు మేలుల కోసం, దీవెనల కోసం, వాళ్ళ బాగోగుల కోసం దేవుణ్ణి వెంబడిస్తున్నారు. తప్పు లేదు. ఇక అదే జీవితం అవ్వకూడదు. అది నా పాయింట్. అర్థం చేసుకోండి. అదే బ్రతుకు అవ్వకూడదు. మేలులు చేసినా చేయకపోయినా, కృప పొందినా పొందకపోయినా, కార్యం జరిగినా జరగకపోయినా, ఏదైనా నా రక్షకుడు, నా ప్రభువు, నా యేసయ్యే. ఆయన నేను వదలను, ఆయన నేను విడిచిపెట్టను, ఆయన వెంబడించడం మానను. ఇది విశ్వాసం. ఈ విశ్వాసంలోకి మనం రావాలి. ఈ విశ్వాసములో ఉన్నత స్థాయికి మనం వెళ్ళాలి. ఆ విధంగా అక్షయమైన ఆహారం కోసం ప్రయాసపడాలి. దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ మాటలు మీరు దీవించి బ్లెస్ చేసి వాక్యమైన బిడ్డలందరినీ బలపరిచి కృపలతో నింపండి అయ్యా. వాక్యాన్ని గ్రహించాలి, వాక్యాన్ని గ్రహించాలి ప్రభు. ప్రతి ఒక్కరూ గ్రహించే మనస్సు దయచే ప్రభు. అయ్యా డబ్బుల కోసం, ఆస్తుల కోసం పరిగెత్తకూడదు. పరిగెత్తితే దేవుడు కాళ్ళకు బంధాలు వేస్తాడు. అయ్యా మేము పరిగెత్తకూడదు. డబ్బు కోసం పరిగెత్తకూడదు. ఆస్తుల ఐశ్వర్యం కోసం పరిగెత్తకూడదు. నీవిచ్చిన దానితో సంతృప్తిగా ఉండాలి. దేవా కనికరించండి అయ్యా. వాక్యాన్ని బిడ్డలందరినీ బలపరిచి అయ్యా ఆత్మీయంగా స్థిరపరచమని యేసు నామంలో వేడుకొంటున్నాం మా తండ్రి. ఆమేన్.